నమస్కారం కేనీ న్యూస్ కి స్వాగతం. మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ ప్రకటన సభను తప్పుదారి పట్టించేలా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మూసీ నది గర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్ళంతటా వాళ్లే ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోందని తెలిపారు. కానీ హృదయ విధానకరమైన వీడియోలు చూస్తే అది అవాస్తవని స్పష్టమవుతోందన్నారు. మంగళవారం శాసన మండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూసీ నది విషయంలో డిపిఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోందన్నారు. డిపిఆర్ ఇంకా తయారు కాలేదని ఈ రోజు సభకు వెల్లడించింది. కానీ ఇదే మూసీ ప్రాజెక్టు కోసం 4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించినట్లు నిర్దిష్టమైన సమాచారం మాకుందని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తేదీన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయం కోరుతూ ప్రతిపాదనలు పంపించిందన్నారు. డిపిఆర్ సిద్ధం కానప్పుడు మూసీ కోసం 14,100 కోట్ల వ్యయం అవుతుందని, నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏ ప్రతిపాదికన అడిగారని ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రాన్ని సాయం కోరడం, ప్రపంచ బ్యాంకు సాయం కోరడం వాస్తవమైతే డిపిఆర్ ఇంకా సిద్ధం కాలేదని సభను ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని నిలదీశారు. సభను తప్పుదోవ పట్టిస్తే అవసరమైతే ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెడతామన్నారు. మూసీ నది గర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతుంటే వాస్తవంగా పరిస్థితి మరోలా ఉందని, హృదయ విధానకరమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం చెబుతున్నది అవాస్తవమని స్పష్టమవుతుందన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని వదిలి వెళ్తున్నామని ఆ 309 కుటుంబాలు సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే వాటిని సభకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుర్నీతికి వ్యతిరేకంగా పోరాడదాం. కాంగ్రెస్ ప్రభుత్వ దుర్నీతికి వ్యతిరేకంగా పోరాడదాం. రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం. అమానుష అణచివేతకు వ్యతిరేకంగా పోరాడదాం. ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడదాం. లగచర్ల గిరిజన అమాయక రైతుల మీద జరుగుతున్న అమానుష నిర్బంధకాండకు వ్యతిరేకంగా రైతులకు బేడీలా ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. పోరాడదాం. లగచర్ల గిరిజన రైతుల మీద జరుగుతున్న అమానుష దాడికి వ్యతిరేకంగా తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, బేడీల రాజ్యం, బేడీల రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రైతులకు బేడీలా, గిరిజన రైతులకు బేడీలా, గిరిజన రైతులకు బేడీలా, గిరిజన రైతులకు. జై తెలంగాణ. ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో మూసీ ప్రక్షాళన పేరుతోని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసం పైన శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులందరం కూడా మేము రకరకాల అంశాలను రేకెత్తించడం జరిగింది. కానీ ప్రభుత్వం దేనికి కూడా జవాబు చెప్పకుండా తప్పించుకోవడం అన్నది అత్యంత బాధాకరం. కానీ మేము సంధించినటువంటి ప్రశ్నలతో ఈ మూసీ మీద ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా పోయే విధంగా శ్రీధర్ బాబు గారు ఒక్క మాట మాత్రం ఒప్పుకోవడం జరిగింది. అదేమంటే 4,100 కోట్ల రూపాయలతోని ప్రపంచ బ్యాంకులో రుణానికి మేము అప్లై చేసినటువంటి మాట వాస్తవమే అని చెప్పారు. మరి ప్రపంచ బ్యాంకులో రుణానికి పోయినప్పుడు డిపిఆర్ లేకుండా ఎట్లా ఇస్తుంది ప్రపంచ బ్యాంకు అని మేము అడిగిన దానికి మాత్రం ఆయన సమాధానం దాటవేసిండు. ఇవాళ ప్రజలుగా మనందరం ఆలోచించుకోవాలి. ఒక చిన్న బైక్ లోన్ పోతే కూడా 100 కాగితాలు అడుగుతారు. 4,100 కోట్ల రుణాలు ప్రపంచ బ్యాంకు నుంచి అడిగినప్పుడు మరి డిపిఆర్ లేకుండా ప్రపంచ బ్యాంక్ ఇస్తుందా? మరి ప్రభుత్వం ఇవాళ శాసన మండలిలో శాసనసభలో తప్పుడు సమాధానాలు ఇచ్చి సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే మూసీ నది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా స్టేజ్ వైజ్గా ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. అందుకే మొదటగా ఎస్టీపీలు కట్టి ముందు వాటర్ క్లీన్ చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి అవసరాలు ఆలోచన చేసుకొని వారిని రీహాబిలిటేషన్ చేసిన తర్వాత ఏమైనా కార్యక్రమాలు చేయాలనుకున్నారు. మొత్తం డీటెయిల్గా రీసెర్చ్ చేసినాక 7,000 పైచిలుకు మంది ఇండ్లు పోతున్నాయంటే కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు జోలికి పోలేదు. ముందు క్లీన్ చేద్దామని ఎస్టీపీల జోలికి కేసీఆర్ గారు పోయారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 7,000 మందికి ఎఫెక్ట్ అవుతుంది డైరెక్ట్గా అని తెలిసినా
దాదాపు 15,000 పైచిలకు మందికి ఇప్పటికే మార్కింగ్ చేసినా ఏమాత్రం కనికరం లేకుండా వారికి ప్రత్యామ్నాయ గృహం వసతి కూడా కల్పించకుండా మరి బుల్డోజర్లతోని ప్రజల మీద పడడం అన్నది చాలా దారుణమైన విషయం. ఒక పక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఇంకొక పక్క శాసనసభలో శాసన మండలిలో తప్పుడు సమాచారం ఇవ్వడం, ఇవి రెండు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు. వీటిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మూసీలో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి చిన్న ఆస్తి నష్టం కూడా జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ ఇళ్ల సర్వే పక్కగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని సేకరించి యాప్లో పొందుపరచాలని చెప్పారు. అవసరమైన భూమి పత్రాలు, రేషన్ కార్డు, ఇంటి యజమానురాలు ఫోటో సేకరించి యాప్లో అప్లోడ్ చేయాలని కోరారు. మంగళవారం బికనూరు మండలం అంతంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని సేకరించి యాప్లో పొందుపరచాలని తెలిపారు. ప్రస్తుతం నివసిస్తున్న ఇళ్లతో పాటు లబ్ధిదారుల ఫోటో, స్వంత ఇల్లు అయితే డాక్యుమెంట్లు లేదా ఇంటి పన్ను చెల్లించిన రసీదులను యాప్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ఇల్లు కట్టుకునేందుకు స్థలము, దాని డాక్యుమెంట్లను యాప్లో పొందుపరచాలని కోరారు. వారి జీవన స్థితిగతులను, కుటుంబ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇన్సైడ్ ద హౌస్ ఫోటో ఒకటి ఒక రూఫ్ ఒకటి దానికి సర్వీస్ ఉంది. ఇన్సైడ్ ద హౌస్ అడిగింది సార్. నంబర్ మొత్తం తీసాను సార్, మొత్తం కవర్ అయ్యేటట్టు. నంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్ ఇంక్లూడింగ్ తీసాను సార్, 2 సార్. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సార్. వెదర్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్. ఎస్, ఇదే ప్లేస్లో కట్టుకుంటామని చెప్పారు సార్. ఇదే ప్లేస్లో ఎక్కడ ఉంది? ఇది తీసేసి కట్టుకుంటాం. ఎస్ సార్. ల్యాండ్ ఉందా? 400 మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కామారెడ్డి బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సందర్భంగా భారత నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ ఆదేశాల మేరకు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అణచివేత విధానాలకు నిరసన వ్యక్తం చేశామన్నారు. రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు కృష్ణాజీరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఈయనకు 2 లక్షల రుణమాఫీ రైతులు అడగలే. రైతులు ఎంత అమాయకులు అంటే అది ఎవరు కూడా తెలుసుకుంటలే. రైతులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఏ రాజ్యం కూడా ముంగడ పోలే, ముంగడ తాగలే. 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని, 2,000 4,000 పింఛన్ ఇస్తా అని, రైతు బంధు ఇస్తా అని, రైతు బీమా ఇస్తా అని అన్ని ఎగ్గొట్టాం. మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం 100% పూర్తండి. ఎక్కడ పూర్తందో మేము మాకు నిరూపణ చేయాలి. ఇలా కామన్ నుంచి మేము ఉద్యమం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ రైతులను వేడిలేసి బెదిరించి వాళ్ళను భూములు లాక్కోవడం ఎంత ఘోరమో. గతంలో కూడా చంద్రబాబు నాయుడు రైతులపై పశుపక్ష చౌరస్తాలో కరెంటు ఛార్జీలు తగ్గించమంటే వాళ్ళ మీద కాల్పులు జరిపి రైతులు పొట్టను పెట్టుకున్నాడు. మరి ఆ పాపం పోయిందా? 10 సంవత్సరాలు కనుమరుగా అయిపోయిండు. మరి నీకు కూడా ఈ రైతుల ఉసురు తలుపుతుంది. నువ్వు తస్మత్ జాగ్రత్త. నువ్వు వెంటనే రైతుల 2 లక్షల రుణమాఫీ చేసి నువ్వు మాట్లాడు. నువ్వు ఈ విధంగా చేసుకుంటావు ఎక్కువ రోజులు నువ్వు అధికారులు ఉండలేవు. నీ వెన్నెండు టీఆర్ఎస్ పార్టీ మేము కేసీఆర్ గారు ఉన్నారనేది ప్రజలు మర్చిపోతలేరు. రైతు ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే అని అందరికీ అర్థమైపోయింది. నువ్వు రైతు వ్యతిరేకివి. ఖబర్దారు రేవంత్ రెడ్డి వెంటనే ఆ లంగచల్ల రైతులను జైలు నుంచి బేషరతుగా విడుదల చేసి
వాళ్ళ భూములు వాళ్ళకు ఇప్పించేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పి ఆ పోరాట భాగంగా కామారెడ్డి గంపగోడ ఆధ్వర్యంలో ముందుంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలు కూల్చివేశారు. జన్మభూమి రోడ్డు మురికి కాలువలపై నిర్మించిన కట్టడాలు, రేకుల షెడ్లను తొలగించారు. అయితే స్థానిక కౌన్సిలర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జన్మభూమి రోడ్డులో అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. రాధాకృష్ణ లాడ్జి నుంచి జీవన ఆసుపత్రి వల్ల గల రోడ్డులో డ్రైనేజీలపై ఉన్న అక్రమ కట్టడాలను, రేకుల షెడ్లను అధికారులు తొలగిస్తున్నారు. గత వారం రోజుల ముందే మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు ఉదయం నుండి జేసీబీలతో వచ్చి కట్టడాలు కూల్చివేయడంతో చిరు వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరోజు ముందు చెప్పి ఉంటే తాము వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళం కాదని చెప్పారు. కూల్చివేతలలో చిరు వ్యాపారులకు సంబంధించిన సామాగ్రిని ఇష్టం వచ్చినట్లు తొలగించడంతో నష్టం జరిగినట్లు తెలిపారు. పెద్ద పెద్ద అక్రమ నిర్మాణాలు జరిగినా పట్టించుకోని అధికారులు చిరు వ్యాపారులపై జులుం చూపించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానిక కౌన్సిలర్ కాలనీలో నెలకొన్న సమస్యలు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లలో మురికి కాలువలు, రోడ్లు, రహదారులపై చెత్త పేరుకుపోయినా ఒక్కరోజు కూడా వచ్చి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రేకులకు సంబంధించిన చేస్తున్నారో తొలగిస్తున్నారో అది దేనివల్ల ఇది అంటే ఎవరికి ఉపయోగం అంటే ఇప్పుడు ఎవరైతే ఏమంటారు చేసుకునే మన చిన్న చిన్న కర్రీ పాయింట్లు కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఇబ్బందులు తప్ప ఏం ఉపయోగం చెప్పు. అదేదో ఇప్పుడు ఇంతవరకు అయితే రోడ్డు వెడల్పు చేయాలనేసి అనుకుంటారో అదేదో ఆ విధంగా చేయొచ్చు కదా. మొత్తం మాకు కూడా సంతోషమే కదా, రోడ్డు వెడల్పు అయితే మాకు కూడా మంచిదే కదా, ప్రతి ఒక్కరు కూడా మంచిదే కదా. ఇప్పుడు ఎలాగైనా ఏమంటారు రోడ్ జామ్ అవుతుంది అది అంటారు కాబట్టి అది ఏదో రోడ్డు వెడల్పు చేసేస్తే వెళ్ళే పోతుంది కదా. ఇప్పుడు మేము ఎట్లయినా కిరాయి కట్టాల్సిందే. మాకు ఎటు కాకుండా మాకు ఈ విధంగా మాకు ఈ ధ్వంసం చేసిన కొద్దీ మేము మళ్ళీ కట్టుకున్న కొద్దీ మాకు డబ్బులు ఖర్చు తప్ప మాకేమన్నా దీనివల్ల మాకేమన్నా లాభాలా, నష్టాలే తప్ప లాభాలు ఉన్నాయా? అందుకోసం అనేది దీని గురించి కొంచెం గవర్నమెంట్ కానీ, ఎమ్మెల్యే కానీ, చైర్మన్ కానీ, ఎవరైతే ఉన్నారో వార్డు మెంబర్ కానీ ప్రతి ఒక్కరు కొంచెం ఆలోచించి కొంచెం మా గురించి కూడా కొంచెం ఆలోచించి నిర్ణయించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకంటూ పిల్లలు ఉన్నారు. మేము ఈ షాపుల మీద మేము జీవన ఉపాధి గడుపుతున్నాము కాబట్టి మాకంటూ ఒక దారి చూపించాలి కదా. అంటే పలానా వరకు చేసుకోండి ఒకరోజు ముందు మాకు గట్టి వార్నింగ్ ఇస్తే మేము ఆగిపోతాం కదా. మాకేం చెప్పకుండా చేయకుండా ఇది వచ్చేసి మబ్బున వచ్చేసి మొత్తం కూలగొట్టుడు, ఇవన్నీ వైండింగ్ చేసుడు, పడగొట్టుడు, ఇవన్నీ చేస్తే మాకేం ఉపయోగం చెప్పండి. అంటే మమ్మల్ని నష్టం చేయాలనుకుంటారా మీరు? మాకు ఏం చేయాలనుకుంటారు అనేసి ఇప్పుడు నాకు ఒకటేనండి. ఎక్కడికి వెళ్ళి ఎవరైతే ఉపాధి ఇప్పుడు నేను నిరుద్యోగిని ఏదో చిన్న మా మిస్సెస్కు షాప్ పెట్టించి నేను ఏదో చిన్నగా ఏదో పని చేసుకుంటున్నాను. పని చేసుకోగా ఇప్పుడు ఈ విధంగా చేస్తే ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? మేము ఏ విధంగా బతకాలి? ఏదో మా మేడం ఏదో రొట్టెలు చేస్తూ ఉంటుంది, ఆమె కింద 2 వర్కర్లు వాళ్ళు చేస్తారు, వాళ్ళకింత ఉపాధి. ఎవరికి లేకుండా ఇప్పుడు మా మేడంకు లేకుండా, అటు 2 వర్కర్లకు లేకుండా, ఎవరికి లేకుండా చేస్తున్నట్టే కదా.
కొంచెం గవర్నమెంట్ ఆలోచించాలని నా యొక్క విన్నపం. 6 గంటలకు అన్ని ఇరవైరు అన్ని చేసారు, బోర్డు తీసుకోపోయారు, మా చికెన్ సెంటర్ జాలి తీసుకోపోయారు. ఇప్పుడు 2 అవర్స్ కాలేదు, బయట బోర్డు మళ్ళీ వేరే బయట పెట్టారు. అందరూ పాటించాలా, మా ఒక్కళ్ళ కోసం నడవది రూల్స్ అంటే అందరూ పాటించాలా. ఈవినింగ్ సార్ 6 o'clock 8 o'clock రాత్రి ఎవరైనా ముప్పలు అప్పుడు ఈ గల్లీలో ఏమవుతుంది మీరు అప్పుడే వస్తుంది. పొద్దున వచ్చి చేసింది కాదు, ఈవినింగ్ ఇట్లా వచ్చి చూడండి. అప్పుడు ట్రాఫిక్ ఏడా జామ్ అవుతుంది. మొమ్మటి ఆడ చికెన్ పకోడీ అనేది రోడ్డు మీద అమ్ముతున్నారు, టేబుల్ వేసి రోడ్డు మీద కూర్చోబెడతారు. మీరు సాయంత్రం ఈవినింగ్ రండి, ఇప్పుడే 2 అవర్స్లోనే 2 బోర్డులు బయటకు వస్తాయి. సాయంత్రం దాకా 6 o'clock 7 o'clock రండి, అప్పుడు ఎంత బోర్డులు బయటకు వస్తాయి, ఎంత ఆడోళ్ళు బయటకు వస్తారు, అన్నీ చేస్తుంది. మనీ ఇన్ఫర్మేషన్ ఒకరోజు ముందు ఇచ్చిన ఇవాళ మార్నింగ్ ఇట్లా వచ్చి ఇవాళ ఒకరోజు టైం ఇస్తే ఏం బాగుపోతుండే. చిన్న బిజినెస్ వాళ్ళకి లా చేసి వేరే బిజినెస్ వాళ్ళకేమో వాళ్ళకు తెలిసిన వాళ్ళకేమో ఎవరికి అందరు ఇన్ఫర్మేషన్ ఉన్నది, వాళ్ళు సామాన్ లోపల పెట్టుకున్నారు. నైట్ ఈవినింగ్ ఏమో వాళ్ళు అందరు బయట పెట్టుకుంటారు, రోడ్ మీద బిజినెస్ చేస్తారు. పెద్ద షాప్ వాళ్ళు పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకు పెట్టారు, బిజినెస్ వాళ్ళకేమో టార్చర్ ఇస్తే లా చేస్తే మంచిది కాదు. మున్సిపాలిటీలో ఒకరోజు టైం ఇచ్చి వచ్చి ఇలా ఈవినింగ్ దాకా మీరు సామాన్ తెచ్చుకొని తీసేయాలి అంటే మేము తీసేసుకుంటే వాళ్ళు సడన్లీ మబ్బులు వచ్చినందుకు మాకు మా సామాన్లు మా బోర్డులు అన్ని జాయిలు అన్నీ లాస్ అయిపోయినాం. ఈరోజు నష్టపోయినాం. ఇక బిజినెస్ మొత్తం వ్యాపారం కూడా నష్టపోయినాం. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ ను మంత్రి చేయాలని కోరుతూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరూ సుభిక్షంగా ఉండాలని ఇష్టదైవాలను వేడుకున్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు మంత్రి పదవి రావాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సదాశివ నగర్ నుండి రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ పేరు మీద కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జూకంటి సంగారెడ్డి, జిల్లా సేవదళ అధ్యక్షులు బొంబోతుల లింగాగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి చింతల లక్ష్మీపతి, అన్వేష్ గౌడ్, ఈర్షత్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు మంత్రి పదవి రావాలని కోరుతూ తార్వాయి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శబరిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తార్వాయి నుండి కృష్ణాజివాడి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ओम श्री विष्णु श्रीमद्भगवतो विष्णुराध्यां श्री अपराधे श्री देवाराय भारद्वाजोत्पन्ना हम्मां श्री माता सन्निधो हरे ओम माता नमः रेड्डी नमः नमः आयिक वायिक मानसिक संसारिक सकलपापशयार्थे स्मृति पुराण बलप्राप्त्यर्थम्मा रोगारोग्य निवारणार्थं నువ్వు రాకపోతే ఫోటో వస్తుందనే కార్యకర్తలందరం కలిసి పాదయాత్ర చేస్తాం. నేడు తాడవ మండల కేంద్రంలో మరి పేదల పెన్నిది మరి ఆశాజ్యోతి శ్రీ మదన్ మోహన్ రావు సార్ గారికి మంత్రి పదవి రావాలని చెప్పేసి కోరుతూ మరి నేడు శబరిమాత ఆలయం నుండి కృష్ణాజివాడి వారి మరి శివాలయం టెంపుల్ వరకు పాదయాత్ర చేయబోతా ఉన్నాం. కాబట్టి మేము కూడా భగవంతుని కోరుకుంటా ఉన్నాం, మా మదన్ మోహన్ సార్ గారికి మంత్రి పదవి రావాలని చెప్పేసి మరి యొక్క దేవులను ప్రార్థిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మంచి ఫోటో వేయండి, షూట్ల మీద బీట్ల మీద ఉన్నది వేయాలి. రైతుల భూములను అదాని తన అల్లుడికి కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని బాన్స్వాడ బీఆర్ఎస్ నాయకులు అన్నారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని ఆరోపించారు. వెంటనే రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల కొడంగల్ రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలు అణచివేతలు చేస్తోందని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అదాని తన అల్లుడికి కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రైతన్నలకు బీడీలతో జైళ్లలో వేస్తూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పారు. రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే రాజ్యాంగాన్ని నీరుగారుస్తూ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లగచర్ల గ్రామంలో అనాదిగా సాగు చేసుకుంటున్న రైతులను సంఖ్యలేసి తట్టిగిరి చేయడం సిగ్గుచేటు. వాళ్ళ సొంత భూములు లాక్కొని అదానికి అలాగే రేవంత్ రెడ్డి గారి అల్లునికి ఇండస్ట్రియల్ లెవెల్ వాళ్లకు కొమ్ము గాయడము అమానుషం. మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులు చాలా సుఖంగా ఉండే. రైతు బీమా మొదలుపెట్టింది మా కేసీఆర్. రైతు బంధు మొదలుపెట్టింది మా కేసీఆర్.
ఒక రైతు ఏడిచిన రాజ్యం, రైతు ఏడిచిన వ్యవసాయం, ఎత్తేడిచిన వ్యవసాయం ముంగడ పడదు. మా రైతుల కన్నీళ్లు ఊరికే పోవు. వచ్చే ఎన్నికలలో, స్థానిక ఎన్నికలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం ఈ ప్రజలే చెప్తారని, లగాచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ గారికి మా బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సోనియా శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ భిక్షాటన చేసుకుని జీవించే వారికి ఉండేందుకు నివాసాలు లేక రోడ్ల పక్కన బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలు నిద్రిస్తున్నారని చెప్పారు. గత 2-3 రోజుల నుంచి చలి ఎక్కువగా ఉండడంతో, చలికి ఇబ్బంది పడుతుండడంతో వారికి దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. లగచర్ల రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాజంపేట మండల భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. మంగళవారం రాజంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. స్మరిస్తూ లగచర్లలో జరిగినటువంటి రైతులకు బేడీలేసి తీసుకురావడము, ఇంత హింస దుర్మార్గంతనం గవర్నమెంట్ మీద ఈరోజు నిరసనగా మేము అంబేద్కర్ విగ్రహాలకు ఈరోజు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఈరోజు మేము ఏమంటున్నామంటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు రైతులకు ఎలాంటి కేసు లేకుండా బేషరతుగా కేసులు మొత్తం తీసేయాలని మా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.